మీ దగ్గరికి వస్తాను సార్ పాపారావు గారి దగ్గర. పాపారావు గారు, ఇరాన్ వార్నింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ని లాస్ట్ ఇయరే B2 బాంబర్స్ తోటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ నేరుగా కొట్టలేదు, మొదలు కొట్టారు. 2-3 కూడా కీలకమైనవి ఇరాన్లో. ఈసారి నేరుగా కొట్టే అవకాశం ఉందా ఇరాన్ మరీ తగ్గబడితే? అదే కనుక జరిగితే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? లాస్ట్ టైము వాళ్ళు అటాక్ చేసిన తర్వాత అమెరికా 3 న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసిన తర్వాత దాని ఫలితం ఏంటనేది చాలా డిబేటబుల్. చాలా అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళకి జరిగిన డ్యామేజ్ తక్కువని, ఇట్లాంటివి మళ్ళీ అణు కార్యక్రమాన్ని చాలా ఈజీగా మొదలు పెట్టగలిగినటువంటి స్థాయిలో మిగిలే ఉన్నారని, ఇట్లాంటి చాలా ఉన్నాయి. కాబట్టి దాని బేసిస్ మీద మనం ఆలోచించలేము ఇరాన్ లో ఏం జరుగుతుంది అనేది. సరే, పైగా ట్రంప్ వాళ్ళ ఇంటెలిజెన్స్ సిఐఏ కానీ వీళ్ళు కానీ ఏం చెబుతున్నారు ఇరాన్ మీద విషయంలో అనేది కూడా ఉంటుంది. బహుశా నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు దాడి చేయటం కంటే కూడా ఇంటర్నల్ గా జరుగుతున్న ఆందోళనల్ని మరింతగా అగ్గికార్యంలాగా చేయాలని చూస్తారు తప్పితే డైరెక్ట్ గా దాడికి అంత తొందరగా దిగరు. ఇరాన్ కూడా అనుకున్నంత బలహీనంగా ఏమి లేదు. మనకు వచ్చిన వార్తల ప్రకారంగా జనరల్ గా ఇజ్రాయెల్ బాగా బాంబింగ్ చేసింది. అంటే ఫస్ట్ దశలో మీకు తెలుసు ఇంటర్నల్ గానే స్థావరాలు పెట్టుకొని ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ లో వాళ్ళ మేజర్ జనరల్స్ ని, వాళ్ళ పెద్ద పెద్ద జనరల్స్ ని వాళ్ళందరినీ చంపడం, యుద్ధం మొదలవగానే 37 మంది జనరల్స్ ని చంపి లిస్ట్ కూడా ఇచ్చిందండి ఇజ్రాయెల్. అవునవును. కానీ ఇజ్రాయెల్ స్ట్రెంత్, అదే ఇరాన్ స్ట్రెంత్ దాని మిసైల్ దీనిలో ఉంది. బేసిక్ గా ఇట్స్ వెరీ పవర్ఫుల్ మిసైల్స్. మనకి అప్పుడు పూర్తిగా వార్తలు రాలేదు కానీ కొన్ని వీడియోస్ సర్క్యులేషన్ లోకి అది వచ్చింది. ఏంటంటే ఇజ్రాయెల్ లో కూడా చాలా డ్యామేజ్ జరిగిందని, ఐరన్ డోమ్ అనేది అంటున్నారు, వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు ఈ అటాక్ అనేది. కాబట్టి ఆ డ్యామేజ్ జరిగిన తర్వాత యుద్ధం ఆపడం వెనక కూడా కేవలం ఇరాన్ వెనక్కి తగ్గటమే కాదు, ఇజ్రాయెల్ కూడా అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే టైం అవసరమైనటువంటి పరిస్థితి వచ్చిందని. ఓవరాల్ గా ఇద్దరు దెబ్బతిన్నారు, ఇజ్రాయెల్ కూడా దెబ్బతింది. అది ఒక్కళ్ళకే డ్యామేజ్ జరగల. గతంలో ఇరాన్ కాదు ఇది. ఇరాన్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్, అంటే నేను ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ అంత పవర్ఫుల్ అని చెప్పను కానీ నా దగ్గర ఉన్న మిసైల్స్ కానీ సిస్టమ్స్ కానీ చాలా పవర్ఫుల్ ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఊరుకోరు కదా, పక్కన శత్రువు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు మన పక్కింట్లో మన శత్రువు ఉంటే నిరంతరం అప్రమత్తంగా ఉంటాం, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆలోచిస్తాం. కాబట్టి ఇరాన్ కూడా నిద్రపోదు కదా ఇన్ని సంవత్సరాలు. వాళ్ళు కూడా డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ జాతీయాన్ని ఎన్ని డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ రక్షణ కోసం కావచ్చు, అటాక్ కోసం కావచ్చు, బెదిరించడానికి కావచ్చు. సో అందుకని ఏంటంటే అంత ఈజీ కాదు ఇరాన్ ని కొట్టేయటం అంటే 4 అక్షరాల మాటలాగా ఉండదు, అంత ఈజీ కాదు. అది తెలుసు, ట్రంప్ కూడా తెలుసు. అందుకే ఆ రోజు కూడా ఆ 3 మీదే దాడి చేసి వెనక్కి వెళ్ళాడు తప్పితే అంతకంటే దిగల దానిలో యుద్ధంలో. తర్వాత ఉండేది ఇప్పుడైనా కానీ ఏంటంటే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఆందోళనలకి అగ్గికార్యం చేయాలని చూస్తారు. అందుకే పెహ్లావి అప్పుడు 1979 లో దిగిపోయిన ఇరాన్ అధ్యక్షుడు అప్పుడు రజా షా పహ్లావి కొడుకు పహ్లావిని తీసుకొచ్చి కొంచెం ఏదో నడుస్తున్నారు కానీ పెహ్లావికి అంత పలుకుబడి లేదప్పటికి ఇరాన్ లో. పైగా నగర ప్రాంతాల్లో ఉన్న ఫీలింగ్ ఏంటంటే బేసిక్ గా నేనేం చదివింది నిన్న, మేజర్ నగరాల్లో అన్నింటిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఈ ఆయతుల్లా వద్దనేదే ఉంది. ఇప్పుడున్న రిజైమ్ పట్ల కొంత వ్యతిరేకత భారీగానే ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ షా పరిపాలన లాంటిది కావాలని అనుకోవట్లా, మళ్ళీ వెనక్కి పోయి అప్పుడు పరిపాలన కావాలనుకోవట్లా, వాళ్ళు ఏదో ఎలక్షన్ల టైప్ లో కావాలనుకుంటున్నారు అనేది మనకి నాకున్న అర్థమైన దానిలో. వాళ్ళు మళ్ళీ కొత్తగా ప్రజాస్వామిక ప్రభుత్వం కావాలనుకుంటున్నారు తప్పితే ఆ పెహ్లావి మళ్ళీ ఆకాశంలో చూడిపడి దేశాన్ని ఏలాలని కానీ ఈ ఆయతుల్లా రిగైమ్ ఇలాగే కొనసాగాలని కానీ వాళ్ళు అనుకోవటంలా. వాళ్ళకు కొంత ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇది ఉంది. సో అసంతృప్తి, ఆందోళన ఆర్థిక అంశాల్లో ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆందోళనలు మొదలయ్యేటప్పుడు అవి ఒక అంశం మీద మొదలవుతాయి. ఇప్పుడు ఇరాన్ లో ధరల పెరుగుదల, ఆర్థిక సమస్యల మీద మొదలైంది. బంగ్లాదేశ్ లో చూసుకుంటే అది రిజర్వేషన్ల, మిలిటరీలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైంది. చివరికి అది తిరిగిపోయి ప్రభుత్వమే మారిపోవాలనే దగ్గరికి పోయి ప్రభుత్వాన్ని కోల్దోసేదాకా పోయింది. అందుకని ఏ ఉద్యమము దాని మొదలైనటువంటి స్థానంలో మిగలదు, అది రూపాలు మార్చుకుంటుంది. ఉద్యమం ముందుకు పోయిన కొద్దీ దాని డిమాండ్లు మారుతాయి, దాని రూపాలు మారుతాయి. దాన్ని సక్సెస్ఫుల్ గా ఏజెంట్లు ఉంటారు, అమెరికాకి ఏజెంట్లు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు, ఇజ్రాయెల్ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళంతా దీన్ని సక్సెస్ఫుల్ గా ఏ డైరెక్షన్ లో మలుస్తారు, లేకపోతే ఏ డైరెక్షన్ లో అది పోద్ది దానంతటది అనే దాన్ని బట్టి ఇరాన్ భవితవ్యం ఉంటుంది తప్పితే ఇవన్నీ మనం అనుకున్న తేలిగ్గా ఉండవు. ఆ ప్రభుత్వం కనుక మరి వాళ్ళ మీరు అన్నట్లు ఆ యంగ్స్టర్ ఆయన 26 ఏళ్ళు అన్నారు కదా, అతను హ్యాంగ్ చేయటం రకంగా జీరో టాలరెన్స్ పాలసీ బహుశా ఇరాన్ లో ప్రస్తుతం నడుస్తుంది. జీరో టాలరెన్స్ అని అసలు అంటే వెన్ యూ గివ్ కొంచెం సంధిస్తే చాలా పెరుగుతాయి ఇట్లాంటి ఆందోళనలు. కాబట్టి జీరో టాలరెన్స్ లో ఉన్నారు వాళ్ళు. మిగతా జనాలందరినీ భయపెట్టేసి ఇప్పటికీ
ప్రస్తుతానికి సర్దు పెట్టాలని. కాబట్టి చూడాలి మరి ఏమవుతుంది అనేది. కాబట్టి ఇప్పుడే చెప్పలేము. అమెరికా కూడా అంత శక్తివంతంగా ఏం లేదు. ట్రంప్ చాలా తెలివైనోడు. అంటే పిడికిలి అటు గుప్పెట మూసి ఉంచితే ఏముందో తెలియదు. భయపెట్టాలంటే అటు చేయి చూపిస్తే తెలిసిపోద్ది కదా, ఓపెన్ గా ఏం లేదు ఇక్కడ. అది గుప్పెట మూసి పెట్టి బెదిరిస్తుంటాడు. మైండ్ గేమ్ బాగా ఆడతాడు ట్రంప్. మీ దేశంలో ఇట్లాగే గనక మీరు ఉద్యమకారుల్ని చంపేస్తే గనక నేను ఊరుకోను, నేను బాంబింగ్ చేస్తాను. అది ఎవరికి ఇది అంటే ఉద్యమకారులకు అది ప్రోత్సాహం. ఇంకా తిరగబడండి. దాడి చేస్తాడో లేదో కానీ ఉద్యమకారులకు అయితే ప్రోత్సాహం, తిరగబడండి నేను ఉన్నానని. సో కాబట్టి ఇంటర్నల్ అఫైర్స్ లో జోక్యం చేసుకుంటున్నాడు బయట నుంచి మాటల రూపంలోనే. సో ఏదేమైనా ఏంటంటే ఇప్పుడే చెప్పలేము. ఇందాక పుల్లారావు గారు చాలా కరెక్ట్ గా చెప్పారు, చాలా విషయాలు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు అక్కడే అప్పటికిప్పుడు గవర్నమెంట్ మారుద్దని ప్రతి చాలా జరుగుతాయి చాలా దేశాల్లో. ఆఖరికి అంతిమంగా ఏ రూపంలోకి వస్తాయని దాన్ని బట్టి ఉంటుంది తప్పితే రిజల్ట్ ఇప్పటికిప్పుడు అది ఆ గవర్నమెంట్ మారిపోద్దని కూడా అనుకోలేము. పైగా ఏంటంటే యాంటీ అమెరికన్ ఇది చాలా ఉంది. యాంటీ అమెరికన్ ఇది కూడా చాలా ఉంది ఇరాన్ లాంటి దేశాల్లో. మొన్నే కదా ఇజ్రాయెల్ తో యుద్ధం జరిగినప్పుడు అంతర్గతంగా ఉన్న అన్ని వైరుధ్యాలని మర్చిపోయి ఇరాన్ మొత్తం ఒకటైంది కదా. అవును, ఇజ్రాయెల్ తో యుద్ధం జరిగినప్పుడు లోపల ఉన్న వైరుధ్యాలని మర్చిపోయి ఇరాన్ మొత్తం ఒకటై పోరాడింది. ఆ టైంలో అమెరికా బాంబు వేస్తుంది. కాబట్టి అమెరికా ట్రంప్ మాటకు మాత్రం ఎంతమంది విలువిస్తారని కొంత ఉంటే ఉండొచ్చు అనుకూలమైన వాళ్ళు. కానీ అందుకని అమెరికా పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. అంటే లోపల ఉన్న ప్రభుత్వం పట్ల అనుకూలత లేకపోయినా బయట ఉన్నటువంటి శత్రువుల పట్ల వ్యతిరేకత ఉంటే కూడా ప్రభుత్వాలు కొనసాగుతాయి. రైట్. ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత ఉంది, అమెరికా పట్ల వ్యతిరేకత. దానివల్ల కూడా అది ఇనర్షియా వల్ల కంటిన్యూ అవ్వస్తా గవర్నమెంట్. అందుకని సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. రైట్. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, ఇస్లామిక్ నేషన్స్ ఈరోజు ఏ స్టాండ్ తీసుకోబోతున్నాయి? ఎందుకంటే ప్రో ఇరాన్ ఎంత, యాంటీ ఇరాన్ ఎంత స్టాండ్? షియా సున్నీలు, ఈ కాక వహాబీలు, ఇలా రకరకాలుగా విభజితమైన ఇస్లాం సమాజం ఈరోజు వివిధ దేశాలు వివిధ రకాల రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. సౌదీది ఒక స్టాండ్ ఉంది, యూఏఈ ఒక స్టాండ్ ఉంది. యమన్ దగ్గరికి వచ్చేప్పటికి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. యమన్ ఈజ్ బిగ్గర్ దెన్, ఐ బిలీవ్, ఐ మే బి రాంగ్ సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్, యమన్ ఈజ్ బిగ్గర్ దెన్ ఇరాన్ అనుకుంటున్నాను. అంటే సైజు వైశాల్యం దృష్ట్యా. అక్కడ హౌతీలు, హెజ్బుల్లాసు, హమాసు, ఇలా ఇన్ని రకాల